ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి. గత 5 సంవత్సరాల్లో రాబందుల రాష్ట్రంగా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంగా, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసేసి ఈరోజు వాళ్ళకు నచ్చిన రాజ్యాంగాన్ని రాసుకునే రీతిలో జరిగింది గత 5 సంవత్సరాలు. కానీ ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో చట్టం ఎవరు చుట్టం కాదనే రీతిలో ఈరోజు లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా సంతోషంగా 2 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారండి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా గుర్తించారు. గత 5 సంవత్సరాల్లో రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది. పక్క రాష్ట్రానికి వెళ్తే మీ రాజధాని ఏది అంటే తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చారు. మమ్మల్ని చూసి హేళన చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు పక్క రాష్ట్రం వాళ్ళు. ఈరోజు ధైర్యంగా కాళ్ళు రెగరేసుకొని తలెత్తుకొని ఈరోజు మా రాజధాని అమరావతి అని చెప్పుకునే రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం చాలా మంచిగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క మహిళ ఈరోజు అర్ధరాత్రి 12 అయినా సరే నడి రోడ్డు మీద తిరగగల స్వేచ్ఛ స్వతంత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది. గత 5 సంవత్సరాలు చూసుకుంటూ పోతే ఎక్కడ చూసిన అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, మానభంగాలు, రేపులు జరిగిన పరిస్థితి. ఈరోజు ఎవరైనా ఒక ఆడబిడ్డ వైపు కన్నెత్తి చూడాలనుకుంటే ఉచ్చ పోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు ఆనందంగా స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని హ్యాపీగా గుండె మీద చేసుకొని పడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు కూటమి ప్రభుత్వం. మేడం మీరేమో అలా అంటున్నారు, మరి వైసీపీ వాళ్ళు చూస్తేనేమో ఇక్కడ అంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు, అసలు ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతున్నారు, ఎక్కడికి వెళ్ళి ఇంకోటి చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళకి రక్షణ కల్పిస్తా ఉన్నారు, అలాంటి ఏమీ ఇక్కడ జరగట్లేదు అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా మేడం. గత 5 సంవత్సరాలు చూసుకుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పసిబిడ్డ దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధురాల వరకు కూడా వీళ్ళు అఘాయిత్యాలు, మానభంగాలు చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పేటీఎం బ్యాచ్ చిన్న చిన్న కార్యకర్తలతో సహా వాలంటీర్లుగా నియమిస్తే ఆ వాలంటీర్లు కూడా ఏదైనా పని చేయాలంటే ఆడబిడ్డలను లోబర్చుకున్న పరిస్థితి. ఎంపీలు అయ్యుండి న్యూవుడ్ కాల్స్, వీడియో ఫోన్ కాల్ మాట్లాడిన పరిస్థితి. ఎమ్మెల్యేలు అయ్యుండి ఎంతో మంది ఆడబిడ్డల సీరాలు దోచుకున్న పరిస్థితి. మినిస్టర్లు అయ్యుండి ఎంతో మంది ఆడబిడ్డలతో చెలగాటలాడి ఆడబిడ్డలని నరకయాతన చిత్రహింసలు పెట్టిన పరిస్థితి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఈ 2 సంవత్సరాల పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ మీద అయినా మీకులాగా అఘాయిత్యాలు, మానభంగాలు, రేపులు జరిగాయా? ఎక్కడైనా న్యూడ్ కాల్స్ మీకులాగా మాట్లాడుతూ ఉన్నారా? ఎక్కడైనా తప్పులు జరిగాయా? మీరు ఏది జరగట్లేదు కాబట్టి ఏది క్రియేట్ చేయాలో తెలియక మీరు పిచ్చి పిచ్చి వీడియోలు క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతూ ఉన్నారు. కానీ అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించగలరు. అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలేం పిచ్చోళ్ళు అయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం గట్ల మిమ్మల్ని అదాలపాతంలోకి తొక్కేలా 11 సీట్లు 151 సీట్లు వచ్చిన మీరెక్కడ? ఈరోజు 11 సీట్లు వచ్చిన మీరెక్కడ? కాబట్టి మీరు చేసిన పరిపాలనకి ఎంత దీనాతిదీనంగా ఉందనడానికి ఈరోజు గెలిపించిన ప్రజలే సాక్ష్యం చెప్పారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ చాలా బాగా పనిచేస్తూ ఉంది. లా అండ్ ఆర్డర్ ఉండడం వల్లే ఈరోజు స్వేచ్ఛగా ఆడబిడ్డలు రోడ్డు మీద నడవగలుగుతూ ఉన్నారు, స్వేచ్ఛగా తిరగలుగుతూ ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏది దారి లేక, ఏది చెప్పాలో తెలియక, ఏ తప్పు జరగట్లేదు కాబట్టి ఏదో ఒకటి బురద రుద్దాలని పిచ్చి పిచ్చి పేటీఎం బ్యాచ్ అందరూ కూడా ఈరోజు వచ్చి మురుగుతున్నటువంటి పరిస్థితి. అవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినరండి. ఈరోజు స్వేచ్ఛగా ఆంధ్ర రాష్ట్రం పరిపాలన జరుగుతూ ఉంది, స్వేచ్ఛగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బతుకుతున్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా మొన్న అయితే ఏదైతే తమిళనాడులో విజయ్ గెలిచాడో, మరి ఆ గెలుపుని చూసుకొని వైసీపీ వాళ్ళంతా ఈసారి నెక్స్ట్ వచ్చేది కూడా జగన్ అన్నే అని చెప్పేసి ఎక్కడ చూసినా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మరి దానికి ఏమంటారు? మరి వీళ్ళకి ఎందుకు సిగ్గు అనిపించట్లేదో నాకు తెలియట్లేదండి. పక్క రాష్ట్రంలో ఎవరో గెలిస్తే వీళ్ళు సంకలు గుద్దుకోవడం ఏంటో నాకు తెలియట్లా. పక్క రాష్ట్రంలో విజయ్ గారు గెలిస్తే విజయ్ గారిని చూసి వీళ్ళు కుళ్ళుకుపోవడం కాదు, ఆయన ఫోటో పెట్టుకొని గెలిచారని చెప్తున్నారు. ఎందుకు సిగ్గు అనిపించట్లేదో నాకు అర్థం కావట్లా. ఇంకా నయం, అమెరికాలో ట్రంప్ గెలవడం కూడా వీళ్ళ వల్లే అనలేదు. వీళ్ళందరూ ప్రచారం చేస్తేనే గెలిచారని చెప్పలేదు. ట్రంప్ పరిపాలించే పరిపాలన కూడా వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదండి. కేవలం విజయ్ అతను స్వతంత్రంగా అతను పెట్టిన పథకాల వల్ల ఈరోజు అక్కడున్న ప్రజలు పట్టం కట్టారు అంతే. పెద్ద జగన్ ఏమి తోపు తురుమని ఏమీ కాదండి. ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా రాలేడు, రాబోడు. ఇట్లాగే పిచ్చి మాటలు మాట్లాడితే, పిచ్చి కూతలు కూతే, కారు కూతలు కూస్తే, ఇలాంటి పిచ్చేవారాలు చిల్లర వ్యవహారాలు చేస్తే జగన్ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవడని హెచ్చరిస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా అదే విజయ్ ఏదైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇచ్చారు విజయ్కి, కానీ అవి వినకపోవడం వల్లే ఆయన గెలిచారు. అవి విన్నట్టయితే ఈయనలాగే వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారండి వైసీపీ వాళ్ళు. దానికి ఏం చెప్తారు?
పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చూడడానికి ఆయన టైం సరిపోవట్లేదు. ఇంకా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అతనికి సలహాలు సొల్యూషన్స్ ఇవ్వాల్సిన అంత లేదండి. అతను ఇచ్చుండి తీసుకుండి ఇంకా భారీ మెజారిటీతో గెలిచేవాడేమో. ఇంకా సీట్ల కోసం కొన్ని సీట్ల కోసం ఎట్లాగైతే ఎత్తుక్కున్నాడో ఆ ఎత్తుక్కునే పరిస్థితి కూడా లేకుండా ఉండేది పవన్ కళ్యాణ్ గారు సూచనలు సలహాలు వినుంటే. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మొరుగుళ్ళు మురిగే వాళ్ళందరూ కూడా ఒకటే సమాధానం అండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుందో, పాలన అంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఎన్ని రోడ్లు బాగు చేశారండి. మీ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏం చేశారు మీరు? ఎక్కడ చూసినా గుంటలమయం, ఎక్కడ చూసినా రోడ్లన్నీ డెలివరీ టైంకి వెళ్ళే వాళ్ళు ఆ ఆటోల్లోనో ఆ కారులోనో డెలివరీ అయిన పరిస్థితి. ఈరోజు రోడ్ల మీద వెళ్తుంటే విమానాల్లో వెళ్తున్నామా, రోడ్ల మీద వెళ్తున్నామా అని చూసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎన్ని గ్రామాలు ఈరోజు మెరుగున పరిచారండి. వీధి లైట్లు కూడా లేని, ఒక ఇంట్లో బల్బు కూడా లేనటువంటి కుటుంబాలని కూడా ఈరోజు వెలుగులమయం చేసిన ఆయన పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తే నామరూపాలు లేకుండా పోతారంటే ఆల్రెడీ పోయారు. 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇంకా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడం ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా మేడం, దళితులు ఎవరైతే ఉన్నారో గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే దళిత డ్రైవర్ హత్యకు గురయ్యారో ఎమ్మెల్సీ అనంతబాబు, మరి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి 4 ఏళ్లగా అతని జైల్లోనే ఉంటున్నారు. అతనికి ఇప్పటికీ బెయిల్ రద్దయిపోయింది. ఇప్పుడు కూడా బెయిల్ పెట్టుకుంటే మరి ఇప్పటికైనా ఆ దళిత కుటుంబానికి న్యాయం జరుగుతుందంటారా? గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిచింది. రాబందులు పాలించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేస్తూ ఉంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ అంటే ఇతర రాష్ట్రాలు కూడా ఈ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే అంత చక్కగా పనిచేస్తూ ఉంది. చట్టం ఎవరు చుట్టం కాదనే రీతిలో పనిచేస్తూ ఉంది. ఎవరైనా సరే, ఎవరు తప్పు చేసినా చట్టానికి లొంగాల్సిందే, శిక్షకు అర్హులే అనే రీతిలో ఈరోజు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరినైనా సరే తప్పు చేసిన వాడిని శిక్షించక వదలట్లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం. కాబట్టి లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేస్తూ ఉంది. చట్టం ఎవరి చుట్టమో కాదు, పార్టీల మీద విభేదాలు కానీ ద్వేషాలతో కాదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళ కఠినంగా శిక్ష పడాలనే రీతిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్యం ఎవరైతే చనిపోయారో, ఈ అనంతబాబు ఎవరైతే ఉన్నారో కఠినమైన శిక్షలు అనుభవిస్తాడు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న పరిస్థితి, చంపేసింది కాక ఇంటికి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. అంత పాపంగా ఎక్కడైనా ఏ పరిపాలన జరిగిందండి? 5 సంవత్సరాల్లో అలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన జరిగింది. అంటే వాళ్ళు చేసినట్టు జరిగింది, ఇష్టానురాజ్యంగా పరిపాలించారు. అదే ముఖ్యమంత్రి సక్రమంగా నడిపించుండుంటే, లా అండ్ ఆర్డర్ సక్రమంగా నడిచుండుంటే అప్పుడు ఆయన చంపినప్పుడే ఈ ఎమ్మెల్సీని చట్టపరమైన చర్యలు తీసుకునేవాళ్ళు. కానీ వాళ్ళ ఎమ్మెల్సీ అని పక్కన పెట్టుకొని అలాంటివి ఇంకా చేయమని ప్రోత్సహించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాటికి కూడా తోవ లేకుండా గత 5 సంవత్సరాలు ఎవడు చేసినా ప్రతి ఒక్కరిని కూడా శిక్షించే రీతిలో నడుస్తూ ఉంది ఈరోజు లా అండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వంలో. కాబట్టి ఆ దళిత కుటుంబానికి ఖచ్చితమైన న్యాయం జరిగిద్దని ఒక ఆడబిడ్డగా నేను మాటిస్తా ఉన్నాను. ఆ ఒక కుటుంబానికే కాదు, ప్రతి ఒక్క దళిత కుటుంబాలకు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మేలు జరిగింది. ఎన్నో పథకాలు అందాయి. ఎంతో ఆనందంగా ఉన్నారు ప్రతి దళిత కుటుంబం కూడా. నా దళితులు అని చెప్పుకొని మాయమాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేను అది చేస్తాను ఇది చేస్తానని మెప్పించి ఓట్లేయించుకొని పిడిగుద్దులు గుద్దారన్న సంగతి ఆ రోజు దళిత వర్గాలన్నీ కూడా తెలుసుకొని అదాలపాతాలను తొక్కేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దళిత కుటుంబాలన్నీ కూడా తన కుటుంబాలుగా తన గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఎల్లవేళలా కాపాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి ఏ కష్టం రాకుండా ప్రతి ఒక్క పథకాలు అందే రీతిలో వాళ్ళు ఏ కష్టం వచ్చినా నేనున్నాను ధైర్యం నింపుతూ ప్రతి ఒక్క దళిత కుటుంబానికి అండగా భరోసాగా ధైర్యాన్ని నింపుతుంది ఈరోజు కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. చాలా బాగుందండి. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తుందండి. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి. అంతా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది. మనకు కావాల్సినవి అయ్యే కదండి. కంపెనీలు వస్తున్నాయి. లోకేష్ బాబు గారు ఎక్కడెక్కడ కంపెనీలన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. చదువుకున్న మా పిల్లలంతా కూడా వేరే రాష్ట్రాలు పోయి 30,000కి 40,000కి చేసుకునేది అదేదో మనకి ఇక్కడే వస్తే ఇక్కడే చేసుకుంటారు, మన కళ్ళ ముందు ఉంటారు కదండి. ఎవరైనా కోరుకునేది అదేనండి. ఆంధ్ర డెవలప్ అవటం కావాలి, అది జరుగుతుంది. అందులో 190% మనం పేరు పెట్టడానికి అయితే లేదండి. చాలా బాగా చేస్తున్నారు. మరి గత గవర్నమెంట్లో ఎలా ఉంది మేడం? గత గవర్నమెంట్లో బాగాలేదని వాళ్ళని 150 నుంచి 151 నుంచి 11లోకి తెచ్చారు. అప్పుడు అసలు పరిపాలన అనేది ఎక్కడ ఉందండి? పరిపాలన లేదు.
ఎంతసేపు రవిడీజాలు కొట్టుకోవటాలు, లేకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకోవటాలు, దాచుకోవటం తప్పించి పరిపాలన అనేది చేతవలేదు ఆయనకి. గెలిచారు, రాజశేఖర్ గారు పేరు పెట్టుకున్నారు, మా నాన్న అని చెప్పుకున్నాడు, వచ్చాడు, గెలిపించారు. కనీసం ఆయన నిలబెట్టుకోవటం చేత కాలేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు రౌడీజం అది అంటున్నారు. మరి వాళ్ళేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, ఎక్కడ పట్టినా సరే ఆడవాళ్ళకి రక్షణ లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. లేదండి, అదంతా వట్టి మాట. ఏదో ఒకటి వాళ్ళు పేటీఎం బ్యాచ్ మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారండి. ఆ టైంలో ఏం జరిగిందండి అందరికీ తెలుసు కదా. లేడీస్ని ఎలా చేశారో తెలుసు, అన్నీ తెలుసు. గంజాయికి బానిస చేశారా, ఆడపిల్లల్ని అల్లరి చేశారు, రకరకాలు చేశారండి. ఒకటి కాదండి, ఇంకా చెప్పుకోవడానికి ఇది లేదు మనకి. అవన్నీ చేయబట్టే దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మన పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుందనే ఉద్దేశంతో అందరూ సైలెంట్ ఓటింగ్ చేసి కూటమి గవర్నమెంట్ని గెలిపించారు. కూటమి గవర్నమెంట్ని గెలిపించారు. కానీ కూటమి గవర్నమెంట్లో కూడా వాళ్ళకే సరైన ఈ లేవు, సఖ్యత లేదు, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారని కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. సఖ్యత లేదు అనే మాట కూడా వట్టి మాట అండి. అంతా కలిసే ఉన్నారండి. ఎవరు సఖ్యత లేకుండా ఉన్నారండి? పవన్ కళ్యాణ్ ఏమన్నా ఎదురు తిరుగుతున్నాడా, లేకపోతే బాబు గారు ఏమన్నా? ఎవరు లేదండి, కార్యకర్తలు కూడా కలిసే ఉన్నారు లాస్ట్కి. ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా తెలుగుదేశం కార్యకర్తలు మీరు తగ్గండి అంటే కూడా తగ్గి వెనకాల కూర్చుంటున్నారు. అంతే తప్పించి వాళ్ళు చెప్పింది అంత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూడా వట్టి మాట అండి. రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ గారు చేసి ఉంటే ఈ పాటికి ఎంతమంది జైల్లో పడి ఏడ్చేవాళ్ళు. చేయలేదు కాబట్టే ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇదంతా వట్టి మాట అండి. కూటమి గవర్నమెంట్లో ప్రశాంతంగా ఉంది, రాష్ట్రం డెవలప్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా ఇదేను. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు, ఎవరిది వాళ్ళు బాగా చేస్తున్నారండి, ఒకళ్ళని లేదు. గవర్నమెంట్లో అందరూ బాగానే చేస్తున్నారు. మరి అమరావతి పర్మనెంట్ రాజధాని అయిపోయిందండి. మరి అమరావతి పర్మనెంట్ రాజధాని అయినప్పటికీ కూడా అనవసరంగా అంటే ఇక్కడ లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే కనుక డెవలప్ అయిన ఏరియాలో వైజాగ్లో అలా పెట్టినట్టయితే ఎంత ఖర్చు ఉండదు. ఈ భారం అంతా ప్రజల మీద వేయడానికే చేస్తున్నారు. అయినా ఈ అమరావతి కూడా అయ్యేది లేదు, ఏం లేదు, ఓన్లీ గ్రాఫిక్స్లోనే చూపిస్తారు బాబు గారు అని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా మేడం. గ్రాఫిక్స్ అనే మాట ఇప్పుడు 2014 నుంచి వాళ్ళు వాడుతున్న మాటమ్మా. ఒక్కళ్ళైనా వచ్చి ఒరే బిల్డింగ్ ఎక్కి దూకరా అంటే ఎవడు ఒక్కడు వచ్చినాడు లేడు, చూసినాడు లేడు, దూకినాడు లేడు. దూకుంటే వాడికి నిజంగా గ్రాఫిక్సో బిల్డింగో అనేది ఆడి కాళ్ళు చేతులు ఇరిగినప్పుడు ఆడికి అర్థమై ఉండేది అదేదనేది. అది చేయలేదు కదా. ఈ ఏడుపని ఏడవటమేనండి. వాళ్ళు చెయ్యరు, వీళ్ళు డెవలప్ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నారు. అంటే మనకు కనపడుతుంది కదండి, అన్నీ ఎక్కడ ఆపేశారు కదా. ఇప్పుడు ఆ మోడీ గారిలో మనం గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఆయన కూడా మనకి హెల్పింగ్గా ఉంటున్నాడు కదా. పోలవరం కూడా ఇంచుమించు వచ్చేసింది. మనకు కావాల్సిన ఇవి, కానీ ఈ గోళ్ళు ఏంటండి, మనకు కావాల్సింది అది. రాజకీయంగా చేయాలి, అది జాతకాక ఏడుస్తున్నారు వీళ్ళు. అంతేకాకుండా జగన్ గారు అమరావతి రాజధాని అయినప్పటికీ కూడా మావీగన్ అని అంటున్నారు కదండి. అయ్యో పిచ్చి మాటలండి, ఏదో పిచ్చోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఎవరన్నా పిల్లలు కూడా నవ్వుతున్నారండి. ఆ మాట మేము మాట్లాడాలన్నా మాకు చిక్కేస్తుంది అన్నమాట. వైజాగ్ డెవలప్ అయిన వైజాగ్ని తీసుకెళ్ళి చేస్తానంటున్నాడు చూడండి. ఎందుకు ఇప్పుడు మా 5,000 కోట్లు 500 కోట్లు పెట్టి అక్కడ రిషికొండలో ఎందుకు కట్టాడు బిల్డింగ్లు? ఎందుకు కట్టుకున్నాడు గవర్నమెంట్ డబ్బులతో? ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఫినిషింగ్ ఎందుకు వేసుకున్నాడు? ఇది ఎవరి డబ్బు? వైజాగ్ లో ప్యాలెస్ కట్టారు కరెక్టే, మరి అది గవర్నమెంట్ కి వాడుకోవడం చేత కావట్లేదని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. వాడుకోవడానికి వీలుగా కూడా లేకుండా కట్టాడు దాన్ని. దేనికి ఉపయోగించాలో కూడా అర్థం కాక వాళ్ళు అలా పెట్టారు. అంటే ఉపయోగించుకోవడం చేత కావట్లేదు టీడీపీ వాళ్ళకి అని చెప్పి కూటమి గవర్నమెంట్ కి వాడుకోవడం చేత కావట్లేదు అంటున్నారు కదా. అంత ఖర్చు పెట్టి అంత దర్జాగా కట్టాడు. కట్టిన దాన్ని రూపాయికి 100కి 2,000కి అద్దెలకి ఇవ్వలేరు కదా. ఏ రూమ్స్లు ఇవ్వనేయండి, ఇంకోటి ఇవ్వనేయండి, దానికి తగ్గట్టుగా దాన్ని చెయ్యాలి కదా. ఏదో ఫారిన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఉండటానికి వాళ్ళు అయితే పెట్టగలరు. మన ఆంధ్ర వాళ్ళం పెట్టలేం కదమ్మా. అంత వెళ్ళి ఎందుకు అంత పిచ్చితనంగా వదిలేయరు కదా. నువ్వు నాశనం చేసావు తీసుకెళ్ళి, ఎవ్వరికి ఉపయోగపడకుండా చేసుకున్నావు. అదే నువ్వు వస్తావేమో అనుకుని నువ్వు తీసుకెళ్ళి అక్కడ పోసావు గంగలో. అదే డబ్బు నువ్వు రాజధానిలో పెట్టి రాజధాని డెవలప్ చేస్తే ఇక్కడ ఎంతో మంది బాగుపడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అంటున్నారు కదా, ఇప్పుడు ఈ రాజధాని కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఆ భారం మొత్తం ప్రజల మీదే పడిపోయిద్ది, సామాన్యుల మీదే అని చెప్పేసి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు కూటమి గవర్నమెంట్ అని. ప్రజలు పిచ్చోళ్ళు అయితే వాళ్ళని గెలిపించుకోరు కదండి. ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళని గెలిపించుకున్నారు. ఈ చెప్పేవాళ్ళే పిచ్చివాళ్ళు. ఎందుకంటే అక్కడ పని చేస్తున్న వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు, ఎన్ని రకాలుగాను. అసలు నువ్వు చేసింది ఏంటి?
నువ్వు పోలవరం ఆపావు, రాజధాని ఆపావు, అన్నా క్యాంటీన్లు ఎత్తావు, అన్ని రకాలు నువ్వు చేసిన ఇవన్నీ కూడా నాశనకారి పనులే. ఒక్కటి మంచి పని చేసిన పాపానం అయితే పోలేదు కదా. అసలు నీ మాట్లాడే అర్హత హక్కు కూడా లేదు మీకు ఎవరికి కూడా. అంతేకాకుండా మేడం మొన్న విజయ్ ఏదైతే తమిళనాడులో గెలిచాడో మరి ఆ గెలుపుని చూసి నెక్స్ట్ జగనే ఇక్కడ జగనే వచ్చేదని కూడా అంటున్నారు. మరి దానికి ఏమంటారు? మన తమిళనాడులో విజయ్ గెలిచాడు, ఆ గెలుపుని చూసి నెక్స్ట్ జగనే ఇక్కడ వచ్చేదని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. వైసీపీ వాళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. అసలు జగన్ 151 పోటీ చేసి పుటో పెట్టుకుని తిరిగాడు కదా, రాష్ట్రం మొత్తం పుటో పెట్టుకుని తిరిగాడు కదా. మరి 11 ఎందుకు వచ్చినాయి అమ్మా? అది ఇప్పుడు జనం అడుగుతున్నారు. దానికి సమాధానం ఈ వైసీపీలో ఎవరు చెప్తారో వచ్చి చెప్పండి. అదే ఆయన ఏదో ఎప్పుడో పెళ్లిలో గెలిచినప్పుడు పుటో దిగాడంటే ఆ పుటోని పెట్టుకుని ఇంకా ఆయన పట్టుకున్నాడని చెప్పేసి నా వల్ల వీళ్ళు గెలిచారని చెప్పి ఆ రోజా గారు ఈయన చెప్పుకుంటున్నారు. వీళ్ళ శనే వాళ్ళకి పట్టిందని అక్కడ తమిళనాడు ఏడుస్తున్నారు. విజయ్ సపరేట్గా పార్టీ పెట్టుకున్నాడు, కష్టపడ్డాడు, ఆ అబ్బాయి సాధించుకున్నాడమ్మా. ఏంటంటే ఎవ్వరు ఎక్కడ చేసినా మేమే, మా వాళ్ళే వచ్చేసింది, మేమే చేసేసాం. ఇప్పుడు ఎందుకంటే లోకేష్ బాబు ఏదైనా కంపెనీ కానివ్వండి, అది మేము అంతకుముందే చేసాం. అంతకుముందు కొబ్బరికాయ కొట్టాం. అది కొబ్బరికాయ కొడితే అయిపోయేది కాదు కదా. అక్కడికి వెళ్ళాలి, మాట్లాడాలి, వాళ్ళని ఒప్పించాలి, తీసుకురావాలి, ఇక్కడ పెట్టించాలి. అప్పుడు నువ్వు చేసిన వాడు అవుతావు. కబుర్లు చెప్పడానికే కానీ పని చేయడానికి అయితే పనికిరారు. మీరు ప్రస్తుతానికి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు పక్కన కూర్చుంటే ప్రశాంతంగా బాగుపడుతుంది ఆంధ్ర.